ఈ రెండా? ఇది బూరిబారి అని గుజరాత్ వెళ్ళిచ్చాము. ఇది బూరిబరేనా అనేది? తెల్లగా ఉంది, తెల్లగా ఉంది. ఇది తెల్లగానే ఉంటుంది, పాలు ఎక్కిస్తారా? పాలు ఎక్కిస్తుంది. ఏం బ్రీడ్ అనేది? బూరి బ్రీడా? బూరి బ్రీడ్. ఈ జాతి బూరి జాతి. ఇది పట్టుకొస్తుంది. ఇది 1,41,000 పడ్డది అన్న మనకు. 1,41,000 పడ్డది. ఇది 1,41,000. అంటే స్పెషాలిటీ ఏం తిందన్న? రేట్ అంతా పెట్టాల్సింది ఎందుకు? స్పెషాలిటీ ఏంటంటే ఇది మినిమం పూటకు 8 లీటర్లు పాలు ఇచ్చింది మన దగ్గర. పూటకి 8 లీటర్లు. పూటకి 8, 7.5. 1,41,000. పూటకి 8 లీటర్లు. అవునన్నా. ఎన్ని రోజులు ఈయన ఇది? ఇది ఈయన మన దగ్గరకు వచ్చినాక 21 days అవుతున్నారు మన దగ్గర. అక్కడ 20 days. 20 days ఈ దగ్గర ఈయనది. 40 days అవుతున్నారు మొత్తం. పూటకి 8 ఇచ్చిన అనేది. అవునా? ఇప్పుడు ఇస్తుంది అట్లే కంటిన్యూ. ఇప్పుడు జర వాతావరణం సెట్ కాలే అన్న. ఇప్పుడు ఒక పూట 6, ఒక పూట 5 అట్లా ఇస్తున్నా. ఒక పూట 6, ఒక పూట 5. అంటే ఈయన ఎన్ని రోజులు దాకా ఇచ్చిన? పూటకి 8. అంటే మన దగ్గరకు వచ్చింది ఇది. ఈయన 25 రోజులకు మన దగ్గరకు వచ్చింది అన్న షెడ్. ఈయన 20 రోజులకు దగ్గరకు వచ్చింది. ఆనే ఈనింది అది? అక్కనే ఈనింది. అయితే దూడ చనిపోయింది. చనిపోయినాక ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక డైరీ మెయింటైన్ చేశారన్న. ప్రతి బర్రె ఎన్ని ఇస్తుంది ఏందనేది దీని ఆ డైరీ చూసి దీన్ని తేవడం జరిగిందన్న నేను. ఇప్పుడు ఒక విషయం అన్న, పాలు ఎప్పుడో ఈనొచ్చాది, పాలు విండుకోవచ్చు. అట్లా నమ్మి తెచ్చిన వాళ్ళను అంటే వాళ్ళు లోడ్ దింపినప్పుడు చనిపోయిందన్న. ఇది వాళ్ళు నాకు యూట్యూబ్ లో చూసిన నేను. ఈ లోడ్ ఎప్పుడు దిగింది అనేది అంతా నా సొంతంగా నేను చూసుకున్నా యూట్యూబ్ లో. వాళ్ళ లోడ్ ఎప్పుడు దిగింది అనేది అట్లా చూసి తీసుకున్నాను దీన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు మోసం చేయడానికి మోసం లేదన్న, ఛాన్స్ ఉంటుంది కానీ. ఎందుకంటే మోసం లేదన్న. అన్ని 25 రోజులకి ఈనింది, దీన్ని దూడ చచ్చిపోయిన అంటారు. వాళ్ళు పాలు విండుకోవచ్చు. మళ్ళా వాళ్ళు మనలాంటి రైతులు అన్న. వాళ్ళు గిట వాళ్ళు పార్ట్నర్ కలిసి డైరీ రన్ చేస్తారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము. జెన్యూన్ ఉంది వాళ్ళ దగ్గర. ఒరిజినల్ జెన్యూన్ ఉంది వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేము. బర్రె వచ్చేసి ఫస్ట్ దీని ధర ఎంత అని చెప్పిరా వాళ్ళు దీన్ని 1,60,000 చెప్పారా? 1,60,000 చెప్పారు. అంటే దీనికి మళ్ళీ పోటీ పడ్డాం ఇద్దరం. పోటీ పడ్డారు ఇద్దరు. పోటీ మీద కొన్నావు. పోటీ మహేశ్వరం మండల్ పుల్మక్త అయినా నేను ఇద్దరం పోటీ పడి దీన్ని తీసుకున్నామన్నా. కాకపోతే దీనికి కొద్దిగా ఆరోగ్య ప్రాబ్లం ఉందని ఇస్తుంది పాలు. కొంచెం ఫుడ్ కరెక్ట్ తింటలేదు, దాని కరెక్ట్ తింటలేదు. తింటే మాత్రం బరాబర్ 8 లీటర్లు 7 లీటర్లు బరాబర్. ఇప్పుడు 1,41,000 పెట్టినావు కదా, ఇప్పటికి పైసలు ఎన్ని వెళ్ళినాయి దీనివి? అంటే నేను తెచ్చింది ఇప్పుడే కదా అన్న. నేను తెచ్చింది ఒక 20 days అవుతుంది. నేను తెచ్చి 21 days అవుతుంది. ఈయన నీ దగ్గర అంటే నీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు? 21 రోజులు అవుతుంది కానీ అక్కడ ఒక 20 days అయింది. మొత్తం 45 days. 45 days అయింది అనుకో. ఇప్పుడు 1,40,000 పెట్టినావు కానీ దీని పైసలు ఎన్ని రోజులలో మనకి వెళ్తాయనా? అంటే ఈత మొత్తం ఈ తెలవా? నేను ఒకటే అన్న, దీన్ని కొనేటప్పుడు ఒకటే అనుకున్నా. నేను లాస్ అయినా సరే, దూడ లేదు లాస్ అయినా సరే, ఈత కాకపోతే నా దగ్గర మళ్ళీ తీస్తా అని కాన్సెప్ట్ తోటి తీసుకున్నాను. ఇది లాస్ అయినా సరే అని కొన్నావు. అట్లెట్లా అనుకుంటావు? 1,00,000 మామూలు నీకు వేల ఏమన్నా? 1,40,000 అంటే అవునా? ఇది ఈసారి నా దగ్గర దూడ పుట్టలేదు. అవును, పుట్టలేదు కనుక అది ఇన్నెల్లో నాకు గ్యారెంటీ లేదు. మినిమం అయితే 20 days అని చెప్పి నా దగ్గర 25 days అవుతుంది. అయితే నువ్వు కొనేటప్పుడు పాలు విండి చూపెట్టరాలు? చూపెట్టాను. ఎన్ని రోజులు పెట్టి చూసినావా నువ్వు లైవ్ గా? నేను ఉదయం సాయంత్రం పోయినా. ఇంకొకటి వాళ్ళ దగ్గర ఏముందంటే ఒక రిజిస్టర్ ఉందన్న. వాళ్ళ దగ్గర ఒక 80-90 బళ్ళు ఉన్నాయి. ప్రతి బర్రె ఇలా ఏ రేట్ ఇస్తుంది, ఉదయం ఎన్ని పాలు ఇస్తుంది, సాయంత్రం ఎన్ని పాలు ఇస్తుంది అని ఒక డైరీ మెయింటైన్ ఉంది అన్న. ఆ డైరీ బట్టి నేను తెచ్చినాను. ఆ బుక్ బట్టి తీసుకొచ్చినావు. ఆ బుక్ లో రాస్తారు మొత్తం డీటెయిల్స్. వాళ్ళు రాస్తారు. వాళ్ళు రాసినాక మనకు డైరీ చూపిస్తారు. దానికన్నా ఒక 1/2 లీటర్ తక్కువ చెప్తారు వాళ్ళు. అట్లానా? ఇది ఎన్ని అవుతాను? ఇది ఉంటుండొచ్చు అన్న, 4 అయితే ఉంటుండొచ్చు. వాళ్ళు ఎంత అయిపోయారు ఈత? వాళ్ళు తెచ్చాబెట్టోళ్ళు కదా అన్న, అందాదన్న చెప్తారు కదా వాళ్ళు. ఇప్పుడు ఒక మాట అన్న, వాళ్ళు ఆడికి తెచ్చారు కదా, వాళ్ళు కూడా ఎన్నో అయితే చూసుకొని తీసుకో. ఇప్పుడు వాళ్ళు కూడా కొనుక్కొస్తారు బయటకి నుంచి. వాళ్ళు ఎన్నో ఈత వాళ్ళు కూడా ఒక వాళ్ళకి పర్ఫెక్ట్ ఐడియా ఉంటాయి ఎన్నో ఈత అని. 3 ఈత బర్రె మంచిగా ఉందన్నారు. మనం రైతులం కదా, మనకు తెలుసు కనుక 4 ఈత బర్రె అని వాటిని తీసుకున్నా. ఇప్పుడు నీకు ఇప్పుడు సాటిస్ఫై ఉందా అని? ఇప్పుడు నాకైతే సాటిస్ఫాక్షన్ ఉందన్న, నాకు మంచిగానే ఉంది. 1,40,000 పెట్టినావు కదా, అవునన్నా. పూటకి 8 ఇచ్చింది కదా, ఎన్ని రోజులు తగ్గినాయి పాలు? ఈ నిన్న మొన్న తగ్గినాయి అన్న. ఎన్ని తగ్గినాయనా? 1 లీటర్ తగ్గిందన్న. పూటకు 1 లీటర్ తగ్గినాయి. పూటకు లీటర్ తగ్గినాయి. 2 లీటర్. ఇది మేస్తలేదన్న. నేను దీన్ని తిండి తింటలేదు, దానం ఇంట తింటలేదు. అదొకటి ఈ బర్రె తిన్నదంటే మనకు మిల్క్ వచ్చినట్టే అన్న. తింటే మిల్క్ వస్తాయి. బాగా తినదు అక్కడ. ఆడ తిన్నదన్న. ఆడేమేమి పెట్టాను అడిగినా? వాళ్ళు గోధుమ పొట్టు వేసారన్న. ఉట్టి కుట్టి గోధుమ పొట్టు. మన దగ్గరకు వచ్చే వరకు మొత్తం సూపర్ నేపర్ గడ్డి ఉంది. సూపర్ నేపర్. అందులో ఉట్టి గడ్డి మన
కొల్ల పుద్దలు ఒట్టిగడ్డి తీసుకున్నా, అది 2 మిక్స్ కట్టి పోస్తున్నా. ఇక వాతావరణం సెట్ కాక కొద్దిగా మేత అలవాటు కాక. అంటే వాతావరణం సెట్ కాకుండా ఏ స్టేట్ కింద ఇచ్చినావా నువ్వు? లోకల్కి వెళ్ళాలి వేరే స్టేట్ కింద ఇచ్చినావా? వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళి ఇచ్చారన్న, గుజరాత్కి వెళ్ళి తెచ్చారు. వాళ్ళు గుజరాత్ కింద తెచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి మైసానాకి వెళ్ళి తెచ్చారు అన్నాళ్ళు. మైసానా కింద తెచ్చారు గుజరాత్ లో తెచ్చారు. వాళ్ళు తెచ్చినాక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. వాళ్ళ దగ్గర ఎన్ని రోజులు ఉండే అనేది? వాళ్ళ దగ్గర 21 days ఉండేనా. ఆడ మంచిగానే వేసిందా? ఆడ మంచిగా వేసింది, మిల్క్ ఇంటో మంచిగా ఇచ్చిందా. నీ దగ్గరకు వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. అయినా కానీ పెద్దగా మేసలేదు. పాలిస్తుంది బరాబర్. ఆడ మేసేది కానీ మళ్ళీ వాళ్ళు నువ్వు కొనుక్కొచ్చినావు కదా. అవునా, వాళ్ళు ఒట్టి కుట్టేసేదానా? ఒట్టికుట్టి ఓన్లీ ఒట్టి కుట్టి, వాళ్ళు పచ్చి చెప్పపోయేది. మన దగ్గర పచ్చి ఉంది కనుక పచ్చి ఒట్టి కుట్టి 2 కలిసి పోస్తున్నాం మనం. అప్పుడప్పుడు ఇంత గోధుమ పొట్టు చల్లుతున్నాం. కందిపొట్టులో ఏం వాడతలేమన్నా? కందిపొట్టు, పత్తి చెక్క 2 ఉంటాయన్నా. 2 పెడతాం. ఇప్పుడు 3 వేస్తాం. ఇప్పుడు దీనికి ఏమేమి వేస్తాం? కందిపొల్లు, పత్తి చెక్క ఇంకా 2 వేస్తున్నాం అన్న. 2. ఈ తినేటప్పుడు కుట్టి మీద గోధుమ పొట్టు వేస్తాం అన్న. తినేటప్పుడు అక్కడ అలవాటు ఉంది కనుక తింటది అనుకుంటుంది. అది ఎంత కూడా అన్న? ఇది వచ్చేసి 1,27,000 పడాలి. ఇది 1,27,000 పడాలి. ఇదేం జాత అని చెప్పిరానా? నేను అనుకున్నాను, నేనైతే ముర్రా టైప్ అనుకున్నాను. కాకపోతే ఇది మిన్నీ అన్న బర్రె. మిన్నీ బర్రె. ఇది మిన్నీ అంటాం కదా. మిన్నీ బర్రె. ఇది ఉంది కదా అన్న. అవును. ఈ కొమ్మును చూసి తీసుకోవడం జరిగిందన్న నేను. అంటే ఈ కొమ్ములో స్పెషాలిటీ ఏముందన్నా? కొమ్ములో స్పెషాలిటీ ఏం లేదన్నా. ఈ కొమ్ములు ఇట్లుంటే పాలు ఎక్కువ అన్న. ఈ బర్రెలు ఇస్తాయి, స్పెషల్లీ ఈ బర్రెలు ఇస్తాయి పాలు. ఈ బర్రెలు మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక పోగానే కనిపించింది, బరాబర్ ఇదే తీసుకున్నాం మనం. కొమ్ములు ఇట్లుంటే మనకు పాలు ఎక్కువ అర్థమానా? అవునా, ఒక చెంప కిందికి ఒక కిందికి అట్లా ఉంటే పాలు బరాబర్ ఇస్తాయని మాకు ఐడియా. ఇది ఎంత అయిపోయింది పూటకన్నా పాలు? దీనిది లీటర్లనా? 7 లీటర్ అయిపోయిరా? 7 లీటర్లు. ఆడ మేము 3 పూటలు చూసుకున్నాం అన్నాడ. 3 పూటలు విండి చూసుకున్నాం. 3 పూటలు మేమే విండి చూసుకున్నాం. వాడ ఇచ్చింది, వీడికి వచ్చినాక వారం రోజులు గిట్టి ఇచ్చిందన్న. 7 ఇచ్చింది. పూటకి 7 ఇచ్చింది. ఇప్పుడు తక్కువ అయింది అన్న. వీడికి వచ్చినాక వారం రోజుల దాకా పూటకి 7 ఇచ్చింది. ఇచ్చిందన్న. ఇప్పుడు ఎన్ని తగ్గినాయనా? ఇప్పుడు 5 ఇస్తుందన్న. ఇప్పుడు 2 లీటర్ అంటే పూట 2 లీటర్ తగ్గినాయి కానీ తగ్గినాయి. మేత దీనికి అదే చేస్తాం అన్న? దీనికి వేసింది అన్ని తింటుంది అన్న. ఇది A to Z తింటది. ఇంకా అట్లా ఇస్తే జంగల్ పోయి. ఇది ఎన్ని అవుతుంది చెప్పిరానా? ఇది 3 అవుతానా? 3 అవుతానా? 3 అవుతా. నడుము మొత్తం ఇట్లా వంగిపోయింది కానీ నడుము పైన అయ్యో ఉంగిందన్న. అట్లాంటి ఇంతకు ముందు నా దగ్గర ఒక బర్రె ఉండే ఇట్లా అంటే ఇట్లా నడుము ఇట్లా సాఫ్ ఉండే నడుము ఇట్లా జారు బండ లెక్కుంది. అవునన్నా, ఇంతకు ముందు కూడా నాకు అట్నే ఉండే. ఇంతకు ముందు అది పూటకి 7 లీటర్లు వచ్చేది ఆ బర్రె. అంటే దీని జాతి ఎట్లుంటా లేకపోతే ఎట్లా నడుము ఇట్లా? ఈ జాతి ఎట్లుంటాయి అన్న అంటే దీని సైజు మిడిల్ ఉందన్నా. మిడిల్ ఉంది. ఇది ఈ బర్రె వచ్చేసి మిడిల్ ఉంది. ఇంకా హై అయిందనుకో, ఎక్కువ అయిందనుకో ఆ మీద చాలా ఇట్లుంటది అన్న. చాలా ఇట్లా మొత్తం ఇట్లా మండలేక ఉంటుంది. అట్లుంటుంది అన్న. అంటే అక్కడ ఈ 4 రోజులు ఏందని? ఇది అక్కడ 30 days అవుతుంది. పాలు ఆళ్ళే విండుకురు కదా? నెల అయింది మరి. నెల పాలు బాగా అయిందన్న. నెల పాలు ఆళ్ళే విండుకురు కదా? ఆలే విండుకురు. ఇప్పుడు డైరీలా మస్తు రేట్లు అయిపోయినాయి అన్న. ఎక్కడ పోయినా రేట్లు అయినాయి. చూడు మన ఇదే టైంలో మేము కొన్నాము. ఇప్పుడు ఒక విషయం అన్న, మీరేమో రేట్లు ఎక్కువైనాయి అంటారు. దీనికి ఏం చేస్తామన్నా, మనం రైతులం చేయాలి. ఎందుకంటే పాల భూతాలనేమో రేట్లు పాలు ఎక్కువైనా వద్దా అంటారు. పాల భూతాలు కొంతమంది నేను చేసి మన ఇదే ఫీల్డ్ ఉంటా కదా నేను. కొంతమంది ఏమంటారు అంటే పాలు ఎక్కువైనాయని కొంతమంది అంటారు. ఇంక మార్కెట్లోనేమో ఆవుల రేట్లు బాగా ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు. పాలు పోసుకొని ఇంకోటి పాల రేటు తగ్గింది, ప్లస్ పాలు పోసుకుంటలేరు. మార్కెట్లో రేట్లు ఎందుకు ఎక్కువైనాయి అన్న? ఆవులకైనా సరే బర్రెలకైనా సరే ప్రతి ఒక్కరు డైరీ ఫార్మ్ పెట్టుకొని సెట్ అయిపోతున్నారు. గంట సాయంత్రం గంట చేసుకొని బయట బిజినెస్ చేసుకొని మళ్ళీ సాయంత్రం 3-4 గంటలకు వచ్చేసి మళ్ళీ చూసుకుంటారు. అట్లా బర్రెలకు రేట్లు ఎక్కువ అయిపోయినాయి. మనము ఇక్కడ జెన్యున్ గా లీటర్ 80 రూపాయలు పోతుందన్న. లీటర్ 80 రూపాయలు బర్రె పాలు మన షెడ్ కాడికి వస్తుంది రోజు పొయ్యమని. పిండి 80 రూపాయలకు లీటర్ పొయ్యమని. కాకపోతే మనము పాలతనికి వస్తున్నాం అన్న. పాలకి వస్తున్నాను. ఈ పిండుకపోతాడు ఆ అబ్బాయికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చి విండుకొని పోతాడు ఆయన. పిండుకొని పోతాడు. మరి జనాల దగ్గరికి 80 రూపాయల లీటర్ కి
పోయమంటారు కానీ వచ్చిన దగ్గరికి. ఇక మనం లేనప్పుడు నేను ఒకటి అన్న, నాయన ఉంటాడు కానీ నాయన పాలు పిండలేడు. మనం లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి గిట్ట పిండలేరు. అవును, పాలు మనమే పోసుకోపోతారు కనుక మనమే పిండి పోయాల్సింది కనుక అందుకే ఇక మనం లేనప్పుడు ఇబ్బంది అవుతుంది అనే కాన్సెప్ట్ తోటి అతను పోవాల్సి వస్తుంది. దీని లెక్క ప్రకారం నేను చూస్తే నేను చాలా లాస్ అవుతున్నా. ఒక లీటర్ ఇంకా 30 రూపాయలు లాస్ అవుతున్నాను. అవును, అంతేగానే మన 80 రూపాయలు ఇక్కడ. ఈయన ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి పిండికోత ఆయన ఎంత కట్టిస్తానా? ఆయన 53 కట్టిస్తాడనా. కనుకూరు గేట్ కాడ ఇప్పుడు ప్రజెంట్ పోయమని ఎక్కువ రానా. ఇక్కడ మన దగ్గర కనుకూరు ఉంది. కనుకూరు 80 రూపాయల లీటరు మంచి క్వాలిటీ పాలు పోయమని చెప్తారా. అవును, వాళ్ళకి అవసరం ఉన్న రోజులు రెగ్యులర్ పోసుకోరు వాళ్ళు. రెగ్యులర్ పోసుకోరాను వాళ్ళు. అంటే ఇప్పుడు రెగ్యులర్ అంటే వాళ్ళు ఈ బ్యాంక్ మేనేజర్ ఇట్లాంటి వాళ్ళకి వస్తున్నానా, ఈ కిరాయి కూలీటోళ్ళకి కాదు. మంచి మంచి అంటే మంచి వందల కాలకి పోస్తున్నారు. రెగ్యులర్ కస్టమర్లకు వస్తుంది. రెగ్యులర్ కస్టమర్కి ఇస్తుంది. ఇప్పుడు రెండింటికి ఎన్ని పడాయన మొత్తం పైసలు నీకు ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకొని? రెండింటికి 1,78,000 పడదా. రెండింటికి 2,78,000 పడదా. ఇప్పటికి ఎన్ని వెళ్ళాయి పైసలు నీ దగ్గర? 2,70,000 ఎన్ని పైసలు వెళ్ళాయి? 20 days అవుతుంది. 20 days అవుతుంది. అంటే నీకు నువ్వు కూడా ఒక లెక్కేసుకుంటావు కానీ అప్రాక్సిమేట్ ఇంత రావచ్చని. ఇప్పుడు నేను వేసుకున్నాను ఒక 30,000 వచ్చింది నా బిల్లు. 30,000 వచ్చింది. ఇప్పుడు నేను రోజు పాలు పోస్తున్నాను కదా. 1,70,000 నీకు 30,000 వెళ్ళాయి. ఇంకా 1,50,000 వెళ్ళాలి. ఇంకా 10 days ఉంది కదా. ఈ 10 days లలో ఒక 10,000 అవుతాయి. మొత్తం 10,000 దాన ఖర్చు పోతాయి. మనం ఫీడింగ్ దాన కట్టి. దాన ఖర్చు ఎంత మన దాని లెక్కిందనా? దాన ఖర్చు నాకు 10,000 వస్తాను నెలకు. 10,000 దాన ఖర్చు బరాబర్ వస్తాను నాకు. అంటే ఇప్పుడు ఆవులు తీసుకుంటే ఏమవుతుండే మంచిగా నీకు? ఆవులు అంటే సెట్ కావాలి, అవి చనిపోతాయి, కూలబడతాయి. ఇక ఇంతకు ముందు కూడా తెచ్చిన కూలబడ్డది. అనే కాన్సెప్ట్ తోటి ఇంతకు ముందు నాకు బల్డ మీద ఉన్నాను. అంటే ఇంతకుముందు ఏం చేశాను మీరు? ఇంతకుముందు చదువుకున్నాను, డిగ్రీ వరకు చదువుకున్నా. తర్వాత నేను ఎక్కడ జాబ్ చేయదలుచుకోలేదు. మన సొంతంగా మనం పని చేసుకోవాలి, మనమే ఉండాలనే కాన్సెప్ట్ తోటి ఎక్కడ పని తిరగలేదు. నేను అప్పటి నుంచి బర్రెలు డైరీ మెయింటైన్ చేస్తున్నా. అప్పుడు డైరీ ఫామ్, డైరీ బర్రెలు పెట్టుకుంటూ వచ్చినావు. ఆవులు బర్రెలు మొత్తం దగ్గర 3 ఉన్నాయన్న బర్రెలు ఇప్పుడు? 3 బర్రెలు ఉన్నాయన్న, ఒక పడ్డు ఉంది. ఇదేం తీస్తాను కూర్చున్నది? ఇదానా? ఇది 4 లీటర్ పూటకు 4 లీటర్లు ఇస్తాను. పూటకు 4 లీటర్లు ఇస్తాయి. ఇది మా ఇంటి పాట అనేది. మీ ఇంటి పాట? మా ఇంటి పాట. ఎన్నో అవుతాను ఇది? ఇది 4 అవుతానా నా దగ్గర. 4 అవుతా బాబు. అందరూ దీనికి సేవ చేసారు. ఎవరినేమన్నా వేరే మాచి పొడుస్తుంది. అలవాటు ఏమన్నది. మా ఇంటి వాళ్ళని ఎవరినేమన్నది. మా బాబులు చిన్న బాబులు, మా బాబుల ఎవరినేమన్నది పొడుస్తుంది. వేరే వాళ్ళ బయట వాళ్ళు ఎవరైనా వస్తే పొడుస్తుంది. మీ ఇంటి వాళ్ళకి ఏమన్నది. మా ఇంటి వాళ్ళకి ఏమన్నా వేరే పశువులు వచ్చినా పొడుస్తుంది అన్న. ఇప్పుడు ఈ 3 దగ్గర 3 గేదెలు బర్రెలు, 3ది బిల్ ఎంత వస్తాను అందాదా? బిల్లు 40,000 వస్తానా. 3ది 40,000 వస్తుంది. ఇంకా పైనే వస్తుంది. ఇప్పుడు నేను 20 రోజుల బిల్లే చెప్తున్నా. 20 రోజుల్లో 30,000. ఇంకా 10 రోజులు పెట్టుకున్నా 40,000. ఓకేనా? 10,000 దాని మెయింటెనెన్స్ 30,000 మిగులుతాయి. 30,000 ఇట్లా ఇంకా భవిష్యత్తులో ఇంకా గేదెలు తెస్తావా అన్నది? ఇట్లే జస్ట్ ఈ 3 పెంచుకుంటావా? లేరా, నా టార్గెట్ చాలా ఉందా. నేను ఇంకా 5 గేదెలు తెస్తాను. 5 గేదెలు ఇంకా తెస్తాను. వర్షాకాలంలో ఇంకా 5 గేదెలు తెస్తాను. ఇంకోటి ఈ 5 గేదెలు తెచ్చిన తర్వాత ఇంకా 2 ఉట్టి బాలు తెస్తాను. ఎర్రగడ్డల తెచ్చి ఒక జీతగాని పెట్టి అంతా చేద్దామని చూస్తున్నాను. ఉట్టి బర్రెల కోసం ఎర్రగడ్డ. అవునా? ఇట్లకి దొరకవాలి. ఇట్లకెళ్ళి అంటే మామూలు బళ్ళు దొరుకుతాయి. ఎర్రగడ్డలో మంచి క్వాలిటీ బాలు ఉన్నాయి, హై బాలు ఉన్నాయి. ముర్రా, జాబ్రాబాది ఆ బాలు ఉంటాయి అన్న. దాని కోసం వచ్చేసి అయితే నువ్వు ఇంత పెట్టినావు కదా, ఒక ఆవుకి 1,30,000, 40,000. సారీ, జాఫరాబాదీ ఎక్కువ అని చెప్తారు కదా పాలు అనా. ఇస్తుంది జాఫరాబాదీ ఇస్తుంది కానీ అది కటాయానా. జాఫరాబాదీ ఇస్తుంది, దూలియా ఇస్తాయి. దూలియా జాఫరాబాదీ 2 ఇస్తాయి, పాలు ఇస్తాయి. కాకపోతే కట్టయి. ఇక మనం అన్ని పైసలు పెట్టి తెచ్చి ఇక చూసుకోవడం మీద తప్పితే ఇంకా మనకు కట్టని బర్రె వేస్ట్ అన్న. మనకి ఇప్పుడు కట్టని 1,40,000 ఈ పూట కాకుండా మళ్ళసారి కింద నా పైసలు నాకు వెళ్తాయి అనే కాన్సెప్ట్ తోటి తీసుకున్నాం. ఈ బూరి జాతి అనేది గేదె, ఇది బూరి జాతి. ఇది అవునా? బూరి అనేది ఇది ఎవరినేమన్నా ఈ బర్రె ఇంట. ఈ తెచ్చినప్పటి నుంచి దీని పాలు బూత్లో పోయలేదా అన్నను? నేను బూత్లో పోయాను అతనికే పోస్తా. ఎందుకంటే ఎస్ఎన్ఏ ఫ్యాట్ ఎంత వస్తుంది, ఈ బ్రీడ్ చేసిన ఫ్యాట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుండే. నువ్వు బూత్లో అవేవు కదా, ఇక్కడికి వచ్చి విండిపోతారు కదా అన్న. ఇప్పుడు ఈ గేదెలు దీంట్లో ఉంటాయి అన్న, చుట్టుముట్టు ఇవి కట్టినవి కదా, ఇవి ఎండ కొట్టకుండా దీంట్లో ఉంటాయి గేదెలు.
ఎప్పుడు ఎన్ని ఉంటాయన్నా. అయితే ఈ కింద ఇప్పుడు బల్లు కొత్త కూర్చున్నాయి కదా కింద భూమి ఉంది కదా. అవును. ఈ 10 days లో దీన్ని మొత్తం బెడ్ వేసేస్తాను. బెడ్ వేసేసి చుట్టుముట్టు ఈ ప్రీ కాస్ట్ కట్టేసి చుట్టుముట్టు ప్రీ కాస్ట్ వేస్తాను. వేసి తెంపుకుని బయటికి వెళ్ళకుండా వేసేస్తాను. చేసిన తర్వాతనే బల్లు ఇంకా ఒక 5 ఇద్దామని చూస్తున్నాను. ఇది మొత్తం చేసినాక ఇంకా 5 బర్రెలు ఇద్దాం అనుకుంటున్నావు. వీటికి సర్టిఫికేషన్ లేదా ఈ మూత్రం పోసిన తర్వాత గుంతలు అవి మీద వాడు దాంట్లకు ఇన్ఫెక్షన్ వచ్చుడు అట్లా ఇబ్బంది అవుతుంది. నీకు ఇబ్బంది, బర్రెలకు ఇబ్బంది అవుతుంది. అట్లానే ఈ బిల్డ్ వేసిన తర్వాతనే తెస్తాను. కుక్కలు గిడ ఏం రావా? ఇది ఉంది కదా పడదా, కుక్కలు గిట్ట ఏం రావన్నా మా దగ్గర. కుక్కలు గిట్ట దుడ్డల గిట్ట ఏం రావా? రావన్నా. వచ్చినా కానీ మా తెలిసిన కుక్క కొట్టు ఉంది, అది ఇట్లకెళ్ళి మా పోతుంది. తప్పితే ఇక మా దుడ్డల దూరికి మా దగ్గర ఇక మేము గిట్ట ఎప్పుడు ఉంటాం అని కానీ నైట్ గిట్ట ఇక్కడనే ఉంటాం. మేము ఇక ఇక్కడనే ఉంటాం. ఇది ఎంత జాగానా? ఇది 100 గజాల జాగా. ఇది 100 గజాల జాగా. 100 గజాల జాగాలల్లా ఎన్ని బర్రెలు మెయింటైన్ చేయొచ్చానా? 12 బర్రెలు మెయింటైన్ చేస్తాను. 100 గజాల జాగాలల్లా 12 బర్రెలు మెయింటైన్ చేయొచ్చు. ఇది పర్ఫెక్ట్ ఉందా నాన్న? పర్ఫెక్ట్ ఉందా? ఇది చూసుకోవచ్చు అండి. ఇది 100 గజాలలో ఉంది ఈ జాగా అయితే. ఎన్ని గేదెలు పెంచుకోవచ్చానా? పెంచవచ్చానా? ఇప్పుడు 4 ఉన్నాయన్నా, ఇంకా ఒక 6 పెంచవచ్చు. 6 కానీ 8 కానీ పెంచవచ్చు. మొత్తం 8 పెంచవచ్చు 100 గజాల బర్రెలు. ఒక సైడు 6, ఒక సైడు 6. అది కడతావా ఏమన్నా మేయనికి మధ్యలో? గాడి ఇదంతా కడతానా? గాడి గిట్ట కడతావా? గాడి కట్టాలి. ఇంకోటి వాటర్ గిట్ట ఇక్కనే. వాటర్ గిట్ట కానీ వాటర్ గిట్ట తీసుకుంటా అన్న మళ్ళీ. ఓకేనా? ఊరికి ఇక్కడ పైప్ లైన్ ఇస్తామన్నా. పైప్ వేస్తాము. పైప్ లైన్ వచ్చేసి ఏ బరే కాడే ఇక్కడ అక్కడ నల్లలు తిప్పేస్తారు. నల్లల టైప్ ఉంటుంది. ఇక మళ్ళీ ఇప్పుడు చేయాలని ఏం లేదన్న. అవును అన్న. ఇప్పుడు మీకు ఇది ఒకటేనా ఇన్కమ్? ఇంకా వేరే ఉంది అన్న జాబ్, బిజినెస్ బయట? ఏం లేదన్నా, నాకు ఇదే బిజినెస్ ఉందన్నా. నేను యువతకు ఒకటే చెప్తున్నాను, డైరీ ఫామ్ లోకి రావాలనుకుంటే ఉదయం గంట సాయంత్రం గంట పని అన్న, ఎక్కువ లేదు. ఉదయం 5 గంటలకు వచ్చినావా, పెండ తీసి షెడ్డు కడిగి పాలు విండుకొని ఇంత ఒరిగడ్డ వేసి పోయినావా, మళ్ళీ 9 గంటలకు వచ్చి కుట్టి పోసినాం అనుకోనా, మళ్ళీ 3 గంటల వరకు బర్రె నీ దగ్గర రానియదు. తింటది, కడుపున్నది తింటది, పడుకుంటది. 3 గంటల తర్వాత వచ్చి పెండ తీసేసి మళ్ళీ ఒక ట్రప్ కుట్టి పోసి కుట్టి పోసిన గంట సేపటికి మళ్ళీ దాని మీద దాని వేసేసి ఉన్నామంటే పాలు విండొచ్చాను. ఎంత ఇక మళ్ళీ రేపు ఉదయమే అన్న. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకి పొద్దుగాల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మస్తు అయిపోతుంది. గంట మస్తాను. గంటన్నర. ఇప్పుడు ఒక్కడైతే మెయింటైన్ చేసుకోవచ్చా? ఒక్కడైతే ఎన్ని గేదెలు మెయింటైన్ చేయొచ్చానా? ఒక్కడు 12 బర్రెలు మెయింటైన్ చేస్తున్నా. ఒక్కడు 12 బర్రెలు. 10 అయితే అల్కాగానా? 10 అయితే అల్కా చేసుకోవచ్చు, రిస్క్ లేకుండా. ఒక్కడైతే అల్కా చేసుకోవచ్చు. 10 బర్రెలు ఒక్కడు చేసుకోవచ్చు. అవునా? ఒక్కడు 10 బర్రెలు మంచిగా మెయింటైన్ చేయొచ్చు. రిలాక్స్ తోటి పడుకోవచ్చు. అతనికి వేరే పని ఉండొద్దు అన్న, ఇదే పని. తిరుగుడు అవి పెట్టుకోవచ్చు. ఆ 10 బర్రెల అతడు డైరీ మెయింటైన్ చేయాలన్నా, ఏ బర్రె ఎన్ని పాలు ఇస్తుంది అనేది బర్రె రాసుకోవాలి. ఆ బర్రె జ్వరం వచ్చిందా, ఏమొచ్చింది, దాని హిస్టరీ రాసుకోవాలి. బర్రె హిస్టరీ ఉండాలి. నువ్వు ఒక బుక్ లో హిస్టరీ ఉండాలి. అవును. ఏదైతే ఎప్పుడు వస్తుంది, ఏంది, దానికి జ్వరం వచ్చిందా, ఇంకేమైంది, ఏంది, ఏదోకి వస్తుందా లేదా అవన్నీ చెక్ చేసుకోవాలంటారు.